Hey guys, welcome back to the channel. So ఇవాళ వీడియోలో మనం చూడబోయే క్వశ్చన్ వచ్చేసి లిటిల్ క్వశ్చన్ నెంబర్ 34. ఫైండ్ ఫస్ట్ అండ్ లాస్ట్ పొజిషన్ ఆఫ్ ఎలిమెంట్ ఇన్ సార్టెడ్ అరే. ఓకే, సింపుల్ క్వశ్చన్ ఏంటో చెప్పానా? ఏం లేదు, ఒక టార్గెట్ వాల్యూ ఇస్తున్నాడు అండ్ ఒక అరే ఇస్తున్నాడు. అందులో ఆ టార్గెట్ వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది, ఇదే కావాలి మనకి. ఓకే, ఇక్కడ చూడండి 5, 7 ఇలా ఇంత ఇచ్చారు కదా ఒక అరే. సో ఇందులో చూడు, ఇది 0th పొజిషన్ 1, 2, 3. ఇక్కడ 8 అనేది 3 దగ్గర దొరికింది. ఫస్ట్ ఇండెక్స్ ఎక్కడ దొరికింది? 3 దగ్గర దొరికింది. ఇంకో అవుట్పుట్లో ఫస్ట్ అవుట్పుట్ 3. తర్వాత లాస్ట్ ఎక్కడ దొరికింది? 3 తర్వాత ఏముంది? 4తో ఎండ్ అయిపోయింది. ఇంక తర్వాత ఎలిమెంట్స్ లేవు. సో ఇక్కడ ఎలిమెంట్ 4 ఫస్ట్ ఇండెక్స్, లాస్ట్ ఇండెక్స్ అనమాట. ఓకేనా? ఇక్కడ 6 ఇచ్చాడు. 6 ఇక్కడ ఇచ్చినప్పుడు ఇక్కడ ఏమైంది? ఇక్కడ ఏం లేవు, అంటే ఎలిమెంట్ లేదు అసలు. అటువంటి కేసులో ఏం చేయాలి? -1 రిటర్న్ చేయాలి. ఎందుకు అలా అంటే ఆల్రెడీ చెప్పాడు ఇక్కడ, ఇఫ్ టార్గెట్ ఈస్ నాట్ ఫౌండ్ ఇన్ ద అరే రిటర్న్ -1, అన్నాడు. ఓకే, అండ్ ఇక్కడ ఇంకోటి కూడా ఇచ్చాడు, యూ మస్ట్ రైట్ అన్ ఆల్గోరిథం విత్ O of log n కాంప్లెక్సిటీ. O of log n అంటే మనం బైండ్ రీసెర్చ్ చేయాలన్నమాట. ఇక్కడ టాపిక్స్లో అదే ఉంది. ఇక్కడ చూడండి, అరే అండ్ బైండ్ రీసెర్చ్ అయితే చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం దీనికి చాలా ఈజీగా రాయొచ్చు అనమాట. మామూలుగా O of n లో రాయొచ్చు మనం. అండ్ log n అనేది ఏంటంటే మనం బైండ్ రీసెర్చ్ ఇంప్లిమెంట్ చేయాలి. అది కొంచెం కన్ఫ్యూజ్గా అవుతారు, బట్ యా నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు. ఓకే, సో మనం ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ వేయాలి, అంటే మామూలుగా O of n లో మనం సాల్వ్ చేద్దాం దీన్ని. సింపుల్గా ఏం చేయొచ్చు అనుకుంటున్నారు? ఫస్ట్ ఈక్వల్ టు -1, అరే -1, లాస్ట్ ఈక్వల్ టు -1 ఇలా రాసాను కదా. సింపుల్గా ఫర్ ఐ ఇన్ రేంజ్ ఎందుకు రాస్తున్నాను? నమ్స్ అని రాయొచ్చు కదా, మనకి ఇక్కడ ఇండెక్స్ కావాలి, అందుకని చెప్పి ఐ ఇన్ రేంజ్ రాస్తున్నా. లేదు నెంబర్తో చెకింగ్ ఓన్లీ అంటే నెంబర్స్ అని రాసుకోవచ్చు. ఇక్కడ మనకి కావాల్సింది ఇండెక్స్ కాబట్టి జస్ట్ ఐ ఇన్ రేంజ్ n ఆఫ్ నమ్స్ అన్నా. ఓకే, ఇప్పుడు లోపల ఏం చేయొచ్చు? ఇఫ్ నమ్స్ ఆఫ్ ఐ ఈక్వల్ టు టార్గెట్, ఒకవేళ ఈక్వల్ అయింది అనుకో, లోపలికి వచ్చి ఏం చేయొచ్చు? ఇంకో చెకింగ్ చేద్దాం. సింపుల్గా డైరెక్ట్ మనం ఇందులో ఏం చేయొచ్చు? అప్డేట్ చేసుకోవచ్చు కదా ఇండెక్స్ని. ఎలా చేయాలి? ఫస్ట్ ఈక్వల్ టు ఐ, లాస్ట్ ఈక్వల్ టు అని రాసేస్తారా? లేదు, దానికి ఒక చిన్న ఎక్స్ట్రా రాయాలన్నమాట. మామూలుగా లాస్ట్ ఈక్వల్ టు ఐ అన్నది మనం ఈ ఇందులో లాస్ట్లో రాయాలి. బట్ ఫస్ట్ ఇందులో ఇంకొక ఇన్ఫర్మేషన్ రాద్దాం. ఎందుకు రాస్తా చెప్తా చూడు. ఫస్ట్ ఈక్వల్ టు -1 అయినప్పుడు ఫస్ట్ ఈక్వల్ టు ఐ, అంతే. ఇక్కడ మనకు ఆన్సర్ అయిపోయింది. చూడు, కంగారు పడద్దు, రిటర్న్ చేసేసిన తర్వాత చెప్తాను మీకు ఏమవుతుంది అన్నది. మనకి ఎలా రిటర్న్ చేయాలి? లిస్ట్లో రిటర్న్ చేయాలి. ఏమి రిటర్న్ చేయాలి? ఫస్ట్ ఇండెక్స్, లాస్ట్ ఇండెక్స్. ఒకసారి దీన్ని రన్ చేస్తాను. ఇంకా చూడండి, మనకి అవుట్పుట్ ఏదో వచ్చింది. దీన్ని సబ్మిట్ కూడా చేసేద్దాం. ఆల్రెడీ సేమ్ ఇదే అవుట్పుట్ సబ్మిట్ చేశాను, బట్ నేను రికార్డింగ్ అయితే అవ్వలేదు, అందుకని నేను మళ్ళీ చేయాల్సి వచ్చింది. సేమ్ ఆన్సర్ అనమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నాం? చాలా సింపుల్ థింగ్ చేస్తున్నాం. ఇదేంటి ఇందాక డిఫరెంట్గా వచ్చింది? ఒక నిమిషం మళ్ళీ చెక్ చేస్తాను. చూడండి 100% వచ్చింది. యా, సమ్టైమ్స్ నెట్వర్క్ ఇష్యూ వల్ల కూడా డిఫరెన్స్ అయితే వస్తాయి అనమాట ఈ రన్ టైం అన్నది. ఇక్కడ ఏం లేదు, చాలా సింపుల్ థింగ్ అయితే చేస్తున్నాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ n ఆఫ్ నమ్స్ అంటున్నాం. ఈ ఎగ్జాంపుల్ చెప్తా చూడు. ఫస్ట్ ఐ అంటే 0, అరే ఆఫ్ 0 అంటే పొజిషన్లో ఏముంది? 5 ఉంది. సో నమ్స్ ఆఫ్ ఐ అంటే 5 వచ్చింది, టార్గెట్ వాల్యూకి ఈక్వల్ అయిందో చెక్ చేసుకుంది, అవ్వలేదు. తర్వాత 7 వచ్చింది, అవ్వలేదు. మళ్ళీ ఇంకో 7 ఉంది, అవ్వలేదు. ఇదంతా ఇఫ్ కండిషన్లో రాశాను. సరిగ్గా అబ్జర్వ్ చేయండి, ఎక్కడ రాశాను, స్పేసింగ్ అబ్జర్వ్ చేయండి. ఇదంతా ఈ ఇఫ్ కండిషన్ ట్రూ అయితే లోపలికి వెళ్ళి అన్నీ అవుతాయి, లేకపోతే ఏది అవ్వదు. నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళిపోద్ది అనమాట. ఓకే, నెక్స్ట్ ఐ ఈక్వల్ టు 4 అయింది, ఐ ఈక్వల్ టు 3 అయింది. 3 ప్లేస్లో మనకి 8 దొరికింది, అంటే ఇక్కడ ఈ కండిషన్ ట్రూ అయింది. ట్రూ అయిన తర్వాత ఏం చేసాం? ఇఫ్ ఫస్ట్ ఈక్వల్ టు -1, ఒకవేళ ఫస్ట్ ఇంకా -1లో ఉంటే, దాని వాల్యూ చేంజ్ అవ్వకుండా ఉంటే, అప్పుడు ఈ ఇండెక్స్ యొక్క వాల్యూ 3 అనే వాల్యూని ఫస్ట్కి అసైన్ చేసుకుంటున్నాం. ఫస్ట్ ఈక్వల్ టు 3 అప్డేట్ చేసాం. ఇది అయిపోయిన తర్వాత ఈ కండిషన్ రన్ అయిపోయిన తర్వాత ఏముంది? లాస్ట్ ఈక్వల్ టు లాస్ట్ ఈక్వల్ టు ఐ అని ఉంది, అవునా కదా? సో లాస్ట్ని కూడా 3కి అప్డేట్ చేస్తాం. ఓకే, తర్వాత ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఇటరేషన్లో మళ్ళీ ఐ ఈక్వల్ టు 4 అయింది, నమ్స్ ఆఫ్ 4 ఈక్వల్ టు టార్గెట్ ట్రూ అయింది, ఎందుకంటే నెక్స్ట్ కూడా మనకి 8 ఉంది. సో ఇది ట్రూ అయింది. ట్రూ అయిన తర్వాత ఇక్కడ లోపలికి వచ్చి ఇక్కడ ఏమైంది? ఈ ఫస్ట్ ఈక్వల్ టు -1 అన్నాం. ఆబ్వియస్లీ కాదు, ఎందుకంటే దీని ముందు ఇటరేషన్లో మనం ఆల్రెడీ దాన్ని 3కి అప్డేట్ చేస్తాం, అంటే ఫస్ట్ దొరికిన ఇండెక్స్ మనం అప్డేట్ చేసుకున్నాం ఆల్రెడీ. ఓకే, ఇప్పుడు ఏమైంది? నెక్స్ట్ ఇండెక్స్ దగ్గర మనకి అంటే ఇది ట్రూ అవ్వదు కాబట్టి ఇది రన్ అవ్వదు లోపలిది, అంటే ఈ ఫస్ట్ ఈక్వల్ టు ఐ కదా అప్డేట్ అవ్వదు. ఫస్ట్ ఇంకా 3లోనే ఉంటుంది. మనకి ఇందాక లాస్ట్ కూడా 3కి అప్డేట్ చేస్తాం, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ అప్డేట్ అవుతుంది, లాస్ట్ ఈక్వల్ టు 4 అవుతుంది అనమాట. అలా మొత్తం ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు లాస్ట్ అప్డేట్ అయిపోయి లూప్ అయితే అయిపోద్ది. లూప్ అయిపోయిన తర్వాత ఏంటి? ఇక్కడ సింపుల్గా బయటకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఇందులో ఈ ఫస్ట్ అండ్ లాస్ట్లో మనకి ఇండెక్స్ అయితే ఉన్నాయి. సింపుల్గా ఒక లిస్ట్లో పెట్టి రిటర్న్ చేస్తున్నాం, అంతే, సింపుల్. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ సొల్యూషన్ చూద్దాం. ఇది చాలా ఈజీ అప్రోచ్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం దీనికి బైండ్ రీసెర్చ్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. మెయిన్ టాస్క్ అదే. బైండ్ రీసెర్చ్ని ఈ క్వశ్చన్ తగ్గట్టు రాయాలన్నమాట. యాజ్ ఇట్ ఈస్ బైండ్ రీసెర్చ్ కాదు, బైండ్ రీసెర్చ్ని కొంచెం మాడిఫై చేయాలి. సో ఇప్పుడు దీనికి బైండ్ రీసెర్చ్ ఎలా అప్లై చేద్దాం అనుకుంటున్నానంటే, ఈ ఫంక్షన్ అప్పుడు ఇంకో ఫంక్షన్ రాద్దాం అనుకుంటున్నా. ఫంక్షన్ పేరు ఏంటి అనుకుంటున్నారు? ఫైండ్ ఇండెక్స్. ఏ ఇండెక్స్?
ఒకే ఫంక్షన్ని రెండు ఇండెక్స్లు ఫైండ్ అవుట్ చేయడానికి వాడుకుందాం అనుకుంటున్నా, ఫస్ట్ అండ్ లాస్ట్ ఇండెక్స్ని. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని లోపల ఇంకో ఫంక్షన్ రాసానా, ఒకసారేమో ట్రూ అని చెప్పి కాల్ చేస్తాను, ఇంకోసారి ఫాల్స్ అని కాల్ చేస్తాను. ఫాల్స్ అంటే ఏంటి, లాస్ట్ ఎలిమెంట్ కోసం అది లాస్ట్ ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఫాల్స్ అని ఇస్తాను. అండ్ ట్రూ అన్నది ఏంటంటే ఫస్ట్ ఇండెక్స్ ఫైండ్ చేయడానికి ఇస్తాను అనమాట. అది ఎలా రాస్తానో చెప్తాను, మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. రాసే ముందు నేను క్లియర్గా రాస్తాను అనమాట. సింపుల్గా దీని లోపల ఒక ఫంక్షన్ రాద్దాం. డెఫ్ ఫైండ్ ఇండెక్స్ ఆఫ్ ఈజ్ ఫస్ట్. ఇలా ఎందుకు రాశాను, ఇప్పుడు బయటకు వచ్చేసి సింపుల్గా దీని కింద ఏం చేస్తానంటే, అంటే మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని చెప్పేసి, ఫస్ట్ ఈక్వల్ టు ఫైండ్ ఇండెక్స్ ఆఫ్ ట్రూ, లాస్ట్ ఈక్వల్ టు ఫైండ్ ఇండెక్స్ ఆఫ్ ఫాల్స్. ఇది ఎందుకంటే నేను బైండ్ సెర్చ్ యాక్సెస్ ఇంప్లిమెంట్ చేయట్లేదు. బైండ్ సెర్చ్ ఎలా చేస్తారో తెలుసు కదా మీకు, ఆల్రెడీ ఒకసారి ప్రీవియస్లో చెప్పాను. ఎందుకన్నా మంచిది ఒకసారి మీకు మళ్ళీ చెప్పేస్తా. బైండ్ సెర్చ్ సెర్చ్ చేద్దాం. అండ్ ఇక్కడ మనకి గిక్స్లో ఉంటుంది ఇదనమాట. ఓకే, సో సింపుల్గా మీకు చాలా ఈజీగా చెప్తా చూడు. మనకి ఎలిమెంట్ 7 కావాలి, ఇదంతా మనకి ఇచ్చిన అరే అనుకోండి. మనకి ఎలిమెంట్ 7 ఫైండ్ అవుట్ చేయాలి. మామూలుగా మనం జస్ట్ ఒక ఫర్ లూప్ రాసి చెక్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఎలా చెక్ చేస్తాం, ఫస్ట్ ఈ 5 -5 2 0 1 2 4 5 6 7 ఇలా మొత్తం అన్నీ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. అవునా కదా, ఎన్ని టైమ్స్ రన్ చేస్తున్నాం లూపు, ఇది 8th పొజిషన్లో ఉందంటే 8 times మనకి ఫర్ లూప్ రాస్తే కానీ మనకి సొల్యూషన్ దొరకదు. బట్ బైండ్ సెర్చ్ అలా కాదు. బైండ్ సెర్చ్ ఏంటంటే ప్రతి ఐటరేషన్కి ఎరే అనేది సగం సగం డివైడ్ అయిపోద్ది అనమాట. బేసిక్గా ఏం చేస్తామంటే మనం లో అండ్ హై అని చెప్పేసి, లేదా లెఫ్ట్ టు రైట్ అని చెప్పేసి, అంటే ఎలాగని రాస్తాం అనమాట. ఒక్కొక్క టెస్ట్ నచ్చినట్టు రాసుకుంటారు. బేసిక్గా ఏంటంటే లోయెస్ట్ కానీ లెఫ్ట్ సైడ్ ఉన్న దాని వాల్యూస్ కానీ ఇలా ఒక వేరియబుల్ తీసుకుని లో దాని యొక్క ఇండెక్స్ ఇక్కడ తీసుకుంటాం. లో లెఫ్ట్ ఆర్ లో ఈక్వల్ టు 0 అని, రైట్ ఆర్ హై ఈక్వల్ టు దాని లెంత్ ఎంత ఉంటే అంత అనమాట, ఎర్ర లెంత్ ఎంత ఉంటుంది అంత. ఓకే, అండ్ ఈ మిడిల్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే లో ప్లస్ హై డివైడెడ్ బై 2, డబుల్ డివైడెడ్ బై 2 అంటే ఫ్లోర్ డివిజన్ అనమాట. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 0 9 ఉంది, 0 + 9 డివైడెడ్ బై 2 చేస్తే ఏమొస్తుంది 4.5 వస్తుంది. బట్ ఆ 0.5 మనం కన్సిడర్ చేయకూడదు. సో దాన్ని రిమూవ్ చేయడానికి ఏం చేస్తాం, మన పైథాన్లో ఫ్లోర్ డివిజన్ అయితే ఒక ఉంటుంది అనమాట. 2 సార్లు డివైడెడ్ బై రాస్తే ఆ 0.5 ఎగిరిపోద్ది. అప్పుడు మనకి మిడిల్ వాల్యూ ఏం సెలెక్ట్ అయినట్టు 4 వస్తుంది, మిడిల్ వాల్యూ ఉండదు. అప్పుడు మనం చెకింగ్ చేసి ఒకవేళ ఈ మిడిల్ వాల్యూ మన టార్గెట్ కన్నా తక్కువ ఉంటే లెఫ్ట్ సైడ్ చెక్ చేస్తాం, అదే ఎక్కువ ఉంటే రైట్ సైడ్ చెక్ చేస్తాం. అంటే అప్పుడు ఏమవుతుంది అంటే సింపుల్గా ఈ లోని ఈ మిడిల్కి ఈక్వల్ చేసుకుంటాం, మిడిల్ యొక్క ఇండెక్స్కి ఈక్వల్ చేస్తాం. లో ఈక్వల్ టు దీన్ని అంటాం, లేదు తక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తాం, హై ఈక్వల్ టు మిడిల్ అంటాం. ఇలా అనమాట. ఇలా మనం అప్డేట్ చేసినప్పుడు ఇప్పుడు మనకు 7 కావాలి, సో మిడిల్ కన్నా 7 ఎక్కువ ఉంది, సో రైట్ సైడ్ వెళ్ళాలి. లో ఈక్వల్ టు మిడిల్ అనేసాం. అండ్ హై చేంజ్ చేయమన్నమాట. ఈ ఏటెస్ట్లో హై అయితే చేంజ్ చేయం, జస్ట్ లో అప్డేట్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చింది, మళ్ళీ దీన్ని ఏం చేస్తాం, మిడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ లో ఎక్కడ ఉంది, 5th పొజిషన్లో ఉంది, పొజిషన్ పైన ఉంది, లోపల వాల్యూస్ ఉన్నాయి చూసుకోండి. పైన ఇక్కడ నేను హైలైట్ చేస్తున్న పాయింటర్తో హైలైట్ చేస్తున్నా చూసుకోండి. ఇక్కడ 5 ఉంది, 5 + 9 డబుల్ డివైడెడ్ బై 2. 5 + 9 ఎంత 5 + 9 14 డబుల్ డివైడెడ్ బై 2 7 వచ్చింది. 7th పొజిషన్లో ఉంది, ఇదిగో 6 ఉంది. ఇప్పుడు ఇది మిడిల్ అవుతుంది. దీన్ని మనం కంపేర్ చేసుకుంటాం, టార్గెట్ వాల్యూ ఇదే కాదా, మనకు కావాల్సిన 7, 6 ఈక్వల్ టార్గెట్ వాల్యూ 7 కాదు. బట్ ఇది టార్గెట్ వాల్యూ మనకు కావాలి. టార్గెట్ వాల్యూ ఇక్కడ మన మిడిల్ వాల్యూ తక్కువ ఉంది, టార్గెట్ వాల్యూ తక్కువ ఉందన్నమాట. ఇప్పుడు ఏం చేస్తాం, నెక్స్ట్ మూవ్ అవ్వాలి. ఇప్పుడు లో ఈక్వల్ టు మిడిల్ అంటాం, చెక్ చేసుకుంటాం, టార్గెట్ వాల్యూ డైరెక్ట్ దొరికేస్తుంది, 7 దొరికేసింది. ఇక్కడ ఎన్నిసార్లు లూప్ రన్ అయింది, 3 సార్లు రన్ అయింది. ఇందాక మనం చేసిందేమో 8 times రన్ అయింది, ఇదేమో 3 సార్లు రన్ అయింది. ఎంత టైం డిఫరెన్స్ ఉంది చూసారా, చాలా టైం అయితే సేవ్ అవుతుంది అనమాట. ఈ అప్రోచ్ని ఫాలో అయ్యి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ మన కామన్ నెంబర్స్లో ఫస్ట్ ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒకసారి కాల్ చేస్తాం ఒక ఫంక్షన్ని. సేమ్ అదే ఫంక్షన్ని లాస్ట్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయడం కూడా సేమ్ ఫంక్షన్ వాడుకుంటాం. ఎలా వాడతాం, ఎలా రాస్తాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా, ఫస్ట్ అనేది ఎందుకు రాస్తాను, లాస్ట్ అనేది ఎలా ఫాల్స్ ఎందుకు ఇచ్చానంటే ఈ ట్రూ ఫాల్స్ని బేస్ చేసుకుని లైక్ మనం ఇంప్లిమెంట్ చేస్తాం కదా బైండ్ సెర్చ్, లాస్ట్లో ఒక ఎక్స్ట్రాగా నేను దీనికి రాస్తాను అనమాట. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ లోపల రాస్తున్నాను, సరిగ్గా చూడండి. మీరు స్పేసింగ్ కరెక్ట్గా అయిపోతే పైథాన్లో ఎర్రర్స్ వచ్చేస్తాయి. స్పేసింగ్ మాత్రం కరెక్ట్గా చూసుకోండి, ఇది మాత్రం నేను చెప్పగలను. సింపుల్గా మనం ఏంటి, లెఫ్ట్ ఈక్వల్ టు 0 ఎలాగైనా తీసుకోవచ్చు, లెఫ్ట్ తీసుకోవచ్చు లేదా లో అని తీసుకోవచ్చు. అండ్ హై ఈక్వల్ టు లెన్ ఆఫ్ నమ్స్ -1. ఇక్కడ మనం ఏం చేద్దామంటే మన బైండ్ సెర్చ్ ఇంప్లిమెంట్ చేద్దాం. వైల్ లెఫ్ట్ లెస్ దాన్ ఈక్వల్ టు, నేను లెఫ్ట్ రైట్ తీసుకున్నా, లెఫ్ట్ హై తీసుకున్నా, రైట్ తీసుకున్నాం. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు అంతే. సో ఏదో ఒకటి ఫాలో అవ్వండి, రెండు సగం కాదు. ఓకే, సో లెఫ్ట్ లెస్ దెన్ ఈక్వల్ టు రైట్. ఇప్పుడు మనం ఇలా చెక్ చేసుకుంటూ వెళ్తున్నాం కదా, ఎప్పుడైతే మనకి లెఫ్ట్ మిడిల్ వాల్యూ రైట్ అనేది ఏం చేస్తాం, మనం తగ్గించుకుంటూ వస్తాం, లెఫ్ట్ అనేది పెంచుకుంటూ వెళ్తాం. ఎప్పుడైనా సరే ఇలా ఇక్కడ దాకా వస్తే ఓకే, ఇలా ఓవర్లాప్ అయిపోయింది అనుకో లూప్ క్యాన్సిల్ అయిపోవాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ ఈ ఆల్రెడీ చెక్ చేసిన వాల్యూస్ మళ్ళీ చెక్ చేయాలి, అవసరం లేదు కదా. సో ఎప్పుడైతే ఇలా దగ్గరికి వచ్చి ఉన్నాయో అక్కడతో ఆగిపోద్ది. ఇలా క్రాస్ అయిందంటే మాత్రం లూప్ రన్ అవ్వకూడదు అనమాట. అందుకని చెప్పి బేస్ కండిషన్ ఇచ్చాను.
ఇది బైనరీ సెర్చ్లో యొక్క బేసిక్ రూల్ బైనరీ సెర్చ్ చేసినప్పుడు. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం ఇఫ్ ఎల్స్ రాద్దాం. ఇఫ్ యూజువల్లీ ఇక్కడ ఫస్ట్ ఇఫ్ కండిషన్ ఏమంటుందంటే టార్గెట్ వాల్యూకి మన వాల్యూ ఈక్వల్ అయిందో చెక్ చేసుకోవాలి. బట్ ఇది అలా కాదు. సో ఇందులో మనం ఇంకోటి కూడా చేయాలి. అసలు ఏం మర్చిపోయాను. మిడ్ వాల్యూ ఈక్వల్ టు లెఫ్ట్ ప్లస్ రైట్ W/2 చేసాం. ఇప్పుడు మిడ్ వాల్యూ దొరికిన తర్వాత నమ్స్ ఆఫ్ మిడ్ ఈక్వల్ టు టార్గెట్ అని చెప్పి రాస్తాం నార్మల్గా బైనరీ సెర్చ్ అప్లై చేయాలంటే. బట్ ఈ క్వశ్చన్కి అలా కాదు. ఈ క్వశ్చన్కి మనం ఆ చెకింగ్ అనేది స్కిప్ చేసి ఆ చెకింగ్ మనం లాస్ట్లో చేస్తాం. ఓకే, ఇఫ్ నమ్స్ ఆఫ్ మిడ్ లెస్ దెన్ టార్గెట్ దెన్ లెఫ్ట్ ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1. తక్కువ ఉందనుకో లెఫ్ట్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకుందాం. లేదు ఇఫ్ నమ్స్ ఆఫ్ మిడ్ ఈజ్ గ్రేటర్ దెన్ టార్గెట్ రైట్ ఈక్వల్ టు మిడ్ మైనస్ ఈక్వల్ టు 1. ఇక్కడ వరకు చాలా కామన్గా ప్రతి బైనరీ సెర్చ్లో రాసేది ఇదే అనమాట. ఇప్పుడు మనం ఇది రాసాం కదా, ఎక్స్ట్రా ఈ విడిగా రాసాం కదా, ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అనమాట. ఎల్స్లోకి వచ్చి, అంటే ఎల్స్లో ఎప్పుడు వస్తుంది మనకి టార్గెట్ దొరికేసినప్పుడు ఇందులోకి వస్తుంది అనమాట. ఓకేనా, అంటే తక్కువ లేదు ఎక్కువ లేదు, ఈక్వల్ అయినప్పుడు మాత్రం ఈ ఇఫ్ ఎలిఫ్ వర్క్ అవ్వు, అప్పుడు ఎల్స్లోకి వస్తుంది. అంటే ఎలిమెంట్ దొరికినట్టు. ఇక్కడ మనం ఏం చేయాలంటే లోపల ఒక చిన్న థింగ్ అయితే చేయాలి. మనం ఇంకొక వేరియబుల్ తీసుకుందాం పైన టెంపరీగా. ఇండెక్స్ ఈక్వల్ టు -1 తీసుకుందాం. అండ్ ఇక్కడ ఇండెక్స్ ఈక్వల్ టు మిడ్ అని చేసుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ ఇందులో ఇంకొక ఇఫ్ ఎల్స్ కండిషన్ రాద్దాం. ఇఫ్ మనం ఇచ్చిన ఇక్కడ ఇచ్చాం కదా, పాస్ చేసుకున్నాం కదా, ట్రూ ఫాల్స్ పల్లెకి పాస్ చేసుకున్నామా, దాన్ని వాడుకోవాలి కదా. సో ఇక్కడ చూడు, ఇఫ్ ఈజ్ ఫస్ట్, ఒకవేళ ఈజ్ ఫస్ట్ అయితే రైట్ ఈక్వల్ టు మిడ్ -1 ఎల్స్ లెఫ్ట్ ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1. బేసిక్గా ఇక్కడ ఏం చేస్తున్నామంటే లెఫ్ట్ సైడ్ చెక్ చేయమంటున్నాం. ఫస్ట్ ఏమంటారు దాన్ని, ఫస్ట్ అకరెన్స్ ఎక్కడైతే అయిందో, ఫస్ట్ ఎక్కడైతే దొరికిందో లెఫ్ట్ సైడ్ చెక్ చేయమంటున్నాం. లేదు ఫస్ట్ ఎలిమెంట్ కాదు అంటే మనం ఒకసారి దీనికి ఇచ్చాం కదా, ఇది కాల్ అయినప్పుడు ఈ ఎలిమెంట్ యొక్క లెఫ్ట్ ఫస్ట్ అకరెన్స్ వెతకడానికి ఇది రాసాం. అంటే దీనికి ఇదంతా రానప్పుడు లెఫ్ట్ మోస్ట్ ఇండెక్స్ అయితే మనకి రిటర్న్ అవుతుంది అనమాట. మనం ఇక్కడ రిటర్న్ చేయాలి. ఈ వైల్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం ఇండెక్స్ రాసుకున్నాం కదా, ఇండెక్స్ ఈక్వల్ టు మిడ్ అని చెప్పి. సో దీన్ని మనం రిటర్న్ అయితే చేయాలన్నమాట. ఈ ఇండెక్స్ని ఇక్కడ అంటే ఆల్రెడీ ఇక్కడ తీసుకుని ఇక్కడ అప్డేట్ చేసుకుంటాం కదా. సో సింపుల్గా దీన్ని మనం రిటర్న్ చేయాలి. ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇండెక్స్ రిటర్న్ చేసినట్టు ఏమవుతుంది చూడండి, కరెక్ట్గా చూడండి. ఇక్కడ ఇది అప్డేట్ చేసుకుంటున్నాం ఈ లోపల. ఓకే, అప్డేట్ చేసుకున్న తర్వాత చెక్ అయితే చేస్తున్నాం. ఇక్కడ దీనివల్ల ఏమవుతుంది, ఇక్కడ మనం ట్రూ ఇచ్చాం కాబట్టి లెఫ్ట్ మోస్ట్ ఎలిమెంట్ని చెక్ చేసుకుని దాన్ని ఇండెక్స్ రిటర్న్ చేస్తుంది. దీనికి ఈ రిటర్న్ ఇండెక్స్ ఫస్ట్ అనమాట. మనం తర్వాత ఏం చేస్తున్నాం, లాస్ట్ ఈక్వల్ టు ఫైన్ ఇండెక్స్ ఆఫ్ ఈ ఫంక్షన్ మనం ఫాల్స్ పాస్ చేస్తున్నాం. అప్పుడు దాని అర్థం ఏంటి, ఫస్ట్ అవసరం లేదు, మనకి లాస్ట్ అకరెన్స్ కావాలి, అంటే ఈ చివరిది కావాలి అకరెన్స్. సో అప్పుడు ఇది ట్రూ అవుతుంది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు మనకి ఈ లూప్ అంతా కంప్లీట్ అయిన తర్వాత దీని యొక్క పొజిషన్ అనేది ఇండెక్స్ అనేది మనకి రిటర్న్ అవుతుంది అనమాట. సో దీనికి మనకి లాస్ట్ ఇండెక్స్ వచ్చేస్తుంది. సింపుల్గా మనం ఏం చేయొచ్చు, రిటర్న్ ఇలా మనం లిస్ట్ కాదా పాస్ చేయాల్సింది, ఫస్ట్ కామా లాస్ట్ అంతే. ఓకేనా, మనం ఆల్రెడీ అంటే లైక్ ఇండెక్స్ లేదనుకోప్పుడు ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ చూడండి, టార్గెట్ వాల్యూ ఏం లేదు, ఇక్కడ ఎలిమెంట్స్ కూడా ఏం లేవు. ఇక్కడ మనం ఇండెక్స్ ఏమన్నాం -1 అన్నాం. డిఫాల్ట్గా దీనికి -1 రిటర్న్ అయిపోద్ది, దీనికి కూడా -1 రిటర్న్ అవుతుంది. సో అవుట్పుట్ మనకి రిటర్న్ -1 వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఒకసారి దీన్ని రన్ చేద్దాం. చూడండి రన్ అయితే అయింది. ఇది O ఆఫ్ లాగ్ అండ్ కాంప్లెక్సిటీ. ఓకేనా, బికాజ్ మనం బైనరీ సెర్చ్ వాడుతున్నాం అందుకని చెప్పేసి O ఆఫ్ లాగ్ అండ్. ఇందాక రాసింది సేమ్ అవుట్పుట్ వచ్చింది, ఇప్పుడు కూడా వచ్చింది. ఒకసారి మనం డిఫరెన్స్ వద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి మెమరీలో కొంచెం డిఫరెన్స్ అవుతుంది అనమాట. ఓకే, ఇవి పాతవి, ఈ ఫస్ట్ రెండు లేటెస్ట్ అనమాట. ఓకే, సో ఐ హోప్ మీకు ఇది కొంచెం అర్థమైంది అనుకుంటున్నా. చాలా సింపుల్, జస్ట్ ఈ అరేంజ్ ఊహించేసుకోండి. ఏమవుతుందో జస్ట్ అలా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మిడ్ వాల్యూ అలా క్యాలిక్యులేట్ అవుతుంది. జస్ట్ ఒక పెన్ పేపర్ పెట్టి ఒక బుక్ మీద రాసుకోండి, మీకు క్లియర్గా అర్థమవుద్ది. నాకైతే బైనరీ సెర్చ్ వచ్చు కాబట్టి కొంచెం ఈజీగా చెప్పాను, అంటే నాకు అర్థమైంది. సో ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఒక్కసారి ఇది ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది, అసలు ఏం జరుగుతుంది అసలు రన్ చేసి చూడండి. ఇక్కడ మీ సిస్టంలో కాదు, బుక్ మీద రాయండి, ఫుల్ క్లారిటీ వస్తుంది అనమాట. ఈ అరే తీసుకొని ఈ పొజిషన్ మిడ్ వాల్యూ ఎక్కడ వస్తుంది, ఇది చెకింగ్ ఎలా జరుగుతుంది, ఒకసారి మీరు ట్రై చేయండి. ఓకేనా, సో యా ఇది రెండు అప్రోచెస్. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్కడ డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా అయితే రెస్పాండ్ అయితే అవుతాను. అండ్ వెళ్ళే ముందు వీడియో లైక్ చేయడం మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్కి. మళ్ళీ రేపు వీడియో ఏముందంట. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.